ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత గృహప్రవేశం చేయగానే కంప్లీట్ అయిపోయింది. ఇక వాళ్ళ టాస్క్ అనుకుంటారు. సో, అసలు టాస్క్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒక బిల్డింగ్ అనేది మనం కట్టిన తర్వాత 1 ఇయర్ లోపల మనకి బిల్డింగ్‌లో ఫస్ట్ సర్వీసింగ్ కాల్ అని చెప్పొచ్చు. సో, ఫస్ట్ సర్వీసింగ్ అంటే మనకి ఒక బిల్డింగ్ కట్టిన 1 ఇయర్ లోపు మనము అలర్ట్ అవ్వకపోతే బిల్డింగ్‌లో చాలా మేజర్ చేంజెస్ జరిగి బిల్డింగ్‌లో చాలా లీకేజెస్ వచ్చి బిల్డింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో, బిల్డింగ్ కట్టిన మొదటి సంవత్సరంలో జనరల్‌గా ఇంటీరియర్‌కి కావచ్చు అండ్ డెకరేటివ్ థింగ్స్‌కి ప్రియారిటీ ఇస్తారు. సో, 1 ఇయర్‌లో మనకి బిల్డింగ్ ఆల్ క్లైమాటికల్ కండిషన్స్‌కి ఒక సైకిల్ కంప్లీట్ ఎండ, చలి అండ్ వర్షం మూడిటిని తట్టుకున్న తర్వాత అది ఎలా రియాక్ట్ అయిందనేది మనకు తెలిసిపోతుంది. సో, బిల్డింగ్‌లో ఎక్కడెక్కడ జాయింట్స్ ఫార్మ్ అయ్యాయి. సో, అండ్ ఎక్కడెక్కడ మనకి ఈ లీకేజ్ సోర్సెస్ ఓపెన్ అయ్యాయి అనేది తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక కార్ తీసుకుంటే ఏ విధంగా అయితే మనం పీరియాడికల్ మెయింటెనెన్స్ చేయించుకుంటామో, సో, ఆ విధంగా మనకి బిల్డింగ్‌కి కూడా పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో, ఒక వెహికల్ మనం ఏ విధంగా బ్రేక్ డౌన్ అయ్యే వరకు మనం డ్రైవ్ చేయమో, ఒక బిల్డింగ్‌కి కూడా కంప్లీట్‌గా దాని డ్యూరబిలిటీ పోయి దాని బిల్డింగ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయకూడదు. సో, బిల్డింగ్‌కి కూడా మనము ఎవ్రీ 5-7 ఇయర్స్‌కి మనము పీరియాడికల్ మెయింటెనెన్స్ కింద ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అండ్ వెదర్ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ద్వారా మనము వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నట్లయితే మన బిల్డింగ్ లైఫ్ అనేది చాలా డ్యూరబిలిటీ ఉంటది. సో, ఈ విషయం చాలా మందికి తెలియదు అండ్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక వెహికల్ తీసుకున్నప్పుడు వాడు మనకొక మాన్యువల్ ఇస్తాడు. దాంట్లో మనము ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ సర్వీసింగ్ పార్ట్‌లో ఏమేం మెయింటెనెన్స్ పార్ట్స్ మార్చాలనేది దాంట్లో ఉంటుంది. సో, ఒక బిల్డింగ్ మనం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్‌కి మనకు కట్టిన బిల్డర్ గాని, ఇంజినీర్ గాని, ఆర్కిటెక్ట్ గాని ఎవరు గూడా పీరియాడికల్ మెయింటెనెన్స్ కేర్ గురించి చెప్పరు.